బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ తన పట్టును సాధించేందుకు అడుగులు వేగంగా వేస్తోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భాన్ని ఇందుకు వినియోగించుకోవాలని భావిస్తోందట ఆ పార్టీ. ఇక గ్యారేజ్కే పరిమితమైంది అనుకుంటున్న కారును రిపేర్ చేసేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. పార్టీకి పూర్వ వైభవం తెచ్చి కేడర్లో జోష్ నింపేందుకు గులాబీ పెద్దలు వ్యూహాలను రచిస్తున్నారట. కారును రాష్ట్ర వ్యాప్తంగా తిప్పేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమైపోయారు కూడా. జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ టూర్ వెనుక మ్యాటర్ ఇంకేదో ఉందన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. మరి కేటీఆర్ క్లాస్ లీడర్ నుండి మాస్ లీడర్గా మారే ప్లాన్లో ఉన్నారా? అన్ని స్థాయిల్లో పార్టీ మీద పట్టు బిగించాలని అనుకుంటున్నారా కేటీఆర్? లోకల్ బాడీ ఎలక్షన్లే టార్గెట్గా పెట్టుకున్నారా? గులాబీ బాస్ టూర్ సక్సెస్ అవుతుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాలు సమాయత్తమవుతోంది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సంబరాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు రెడీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే జిల్లాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు చర్చించి ఎన్నికల్లో సత్తా చాటేందుకే ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా బీఆర్ఎస్ జెండాను గుండెల్లో పెట్టుకున్న పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైనే ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం బడ్జెట్ సభ ముందుకు వచ్చింది. ఈ నెల 27తో అసెంబ్లీ ముగుస్తుంది. ఆ తర్వాత కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేలా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వరంగల్లో జరిగే సభ ద్వారా కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయనున్నారు. పార్టీ క్యాడర్తో వరుస సమావేశాల ద్వారా తిరిగి జోష్ పెంచేలా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. వరంగల్లో రాష్ట్ర స్థాయి సభకు నిర్ణయించారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ పర్యటనతో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అయితే అంతర్లీనంగా అంతకు మించి ఉండి ఉంటాయని విశ్లేషిస్తున్నారు కొందరు. పార్టీలో ప్రస్తుతం కేటీఆర్కు క్లాస్ ఇమేజ్ ఉంది.
రూరల్ కేడర్లో ఆయన మీద సానుకూలత ఎంతవరకు ఉందో క్లారిటీ లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటుంటాయి. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామీణ బాట పట్టి అన్ని ఏరియాల్లో అన్ని వర్గాల్లో పార్టీపై పట్టు బిగించే ఎత్తుగడ ఉండి ఉండవచ్చంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది బీఆర్ఎస్. అంశాల ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక నుంచి అలా కాకుండా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల జిల్లాలోకి సరిగా వెళ్లలేకపోయామని, దీని ద్వారా కార్యకర్తలను ప్రజలను కలపలేకపోయామన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మాస్లోకి దూకుడుగా వెళ్లేందుకు కేవలం సోషల్ మీడియాకు పరిమితమై ఉంటే సరిపోదని క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తే రిజల్ట్ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియా వార్ని ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినా అది కొందరికే చేరుతుందని, అదే మండల గ్రామ స్థాయిలో ఏదో అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తే ప్రభావవంతంగా ఉంటుందన్నది బీఆర్ఎస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కేటీఆర్ గ్రామీణ బాటతో ఆ లక్ష్యం నెరవేరడంతో పాటు ఆయన కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు హరీష్ రావుకు ఆల్రెడీ మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టు ఎక్కువని కూడా చెప్పుకుంటాయి పార్టీ వర్గాలు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మీద కూడా రూరల్ టూర్ ప్రెజర్ పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా జిల్లాల పర్యటనలకు రావాలని పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ గట్టిగా అడుగుతున్నారట. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారిక టూర్స్ తప్ప పార్టీ పరంగా ఆయన జిల్లాల పర్యటనలు చేసే అవకాశం దక్కలేదంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వారా పార్టీ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే మొదట పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జిల్లా సమావేశాలు పెట్టి మెల్లిగా రాష్ట్రమంతటా తిరిగే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక నియోజకవర్గం సూర్యాపేటతో మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ టూర్స్ బీఆర్ఎస్కు ఎంతవరకు ఉపయోగపడతాయో, వ్యక్తిగతంగా కేటీఆర్ మాస్ లీడర్గా ఎదగడానికి ఎంతవరకు దోహదం చేస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. టూర్ మొదలయ్యాక పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నది ఇంకొందరి మాట. గులాబీ కారు ఎంత స్పీడుతో దూసుకుపోతుందో చూడాలి మరి.